హలో అందరూ, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వీడియోలో మందారం పూల హార్వెస్టింగ్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మందారం పూలు డైలీ మాకు ఒక 10-15 దాకా పూస్తాయండి. ఆల్రెడీ కొన్ని హార్వెస్ట్ చేసేసాను. మళ్ళీ నాకు సడన్గా గుర్తొచ్చేసి ఒకసారి వీడియో తీద్దాము హార్వెస్టింగ్ది అని చెప్పేసి తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మా ఇంట్లో ముద్ద మందారం, రిక్క మందారం చెట్లు 2 ఉన్నాయి. ముద్ద మందారం పూస్తుంది అండ్ రిక్క మందారం పూలు కూడా పూస్తాయి. రిక్క మందారం పూలు డైలీ ఒక 15-20 వస్తాయండి. మా కాలనీలో వేరే వాళ్ళు కూడా తెంపుకొని వెళ్ళిపోతారు మార్నింగే. మిగిలినవి నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ రిక్క మందారం పూజలో పెడితే చాలా మంచిదంట. అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వు అంటే ఫస్ట్ ఇది రిక్క మందారమే. సో ముద్ద మందారం కంటే రిక్క మందారం చాలా మంచిదంట అమ్మవారికి డైలీ పూజలో పెడితే. సో మళ్ళీ ఈ రిక్క మందారం వల్ల వేరే మెడిసినల్ యూజెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటంటే, ఈ ఒక్క పువ్వు తీసుకొని ఒక 5 petals తీసేసుకొని దానికి ఒక 3 లవంగాలు యాడ్ చేసుకొని మనం ఫీమేల్స్ అంటే లేడీస్ మెన్సెస్ ఉన్నప్పుడు ఆ 5 days ఫస్ట్ 5 days తినాలి. మార్నింగ్ పడిగడుపున అంటే ఏమి తినకన్నా ముందు, వాటర్ కూడా తాగకన్నా ముందు ఇది తీసుకున్న తర్వాత ఒక 1/2 hour దాకా ఏమీ తీసుకోవద్దు. ఇలా ఒక 5 days చేయాలి. 3 months చేస్తే ఎవరైతే కన్సీవ్ అవ్వడానికి ఫీమేల్స్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు కన్సీవ్ అవుతారు ఫ్రెండ్స్. మన రిప్రొడక్టివ్ సిస్టమ్కి చాలా